ఏమన్నావురా? పిచ్చలగడ్డి వేసిన ఇప్పుడే పచ్చగడ్డి గుర్రములకు పచ్చగడ్డి వేస్తే అది మేసి భయంకరముగా వాటి సారి పెడితే మాత్రం ఇస్తాయి. మరి ఎంత మాట్లాడుతున్నావు కదా? మా సభ్యులు ఎంత కదా కదా? ఎందుకు ఇంతమాట అక్కడనే ఉంచిన పాయకన కావాలి. ఎందుకు రప్పిస్తున్నావు ఆయన? నీకు నీకు తెలియదు ఏముంది? నీ గురించే వస్తాడట. నా గురించా? ఏదో ఇక మా ఆతలు చెప్తాడు. నీచమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఇంత మంచిగా ఉన్నావు, నీ యొక్క కళ నీ అందం మంచిగా ఉన్నది, కానీ మాటలు నీ యొక్క బుద్ధి బాగా జ్ఞానం మంచిగా లేదు కదా. మరి ఆ గురువు వస్తున్నాడు, అతడు ఏం చెప్తాడు మరి నాకు? వాళ్ళు పెద్దలు, మేము చిన్న వాళ్ళం. ఏం ప్రశ్నలు ఏం ప్రశ్నిస్తాడో చెట్టతో వచ్చి కనబడుతున్నాడు అదే చల్లగా పడితే లోటు బుద్ధి కట్టేరు. ఎంత మాట మాట్లాడుతున్నాడు! కామ క్రోధ లోభ మోహ మదమత్సంభాష మాట్లాడుతున్నావు. ఇచ్చుడా మా ఆకునుడు గ్రామకి ఎప్పుడు వచ్చినావో నీకు ఎక్కువైపోతుంది. మరి మొత్తం గంట ఒక పూట తినే వారికి ఎవరే గుర్తారు బాగా. ఎవరు తిరస్కరిస్తున్నావురా నీవు? మా ఊళ్ళో ఉండి మా అన్నం మా పప్పు మా ఉప్పు మెక్కి గట్టి నవ్వుకుంటా మళ్ళా మాట్లాడుతుంటే పంటలు తీసుకొస్తాను. అంత కుశల మా స్వామి ఎన్నడు అన్నటువంటి వాళ్ళు తమను మీరు పెద్దవాళ్ళు వచ్చారంటే మా యొక్క గృహమే పావనమైపోయాయి స్వామి. అవునయ్యా జలంధర, అవును. అంతేనా? అంత సరే కానీ మరి నీవు మహారాజు వీరాది వీరుండవు సూరంజేశ్వరుండవు ఎన్నదేముడు ఈ దండయాత్ర చేపలేకుండా బయలుదేరి ఉన్నావు స్వామి. అట్టుకుంటున్నావు స్వామి. అంటే వాస్తవ్యము తమతో చెప్పమంటావా? అవును చెప్పాలి. గురునాథ వందనంబు కాబట్టి మీ యొక్క రక్షణ మీ పాద సేవలు చేస్తే మాట వంటి వారికి సకల సంతోషం అనిపిస్తుంది. మహాత్మా ఎవరు ఎందు గురించి వచ్చారు? పురాణం ఓడించడానికి నేను ప్రసిద్ధమై ఇప్పుడు తయారైనాను. నాకు సెలవిస్తే వెళ్తాను మహాత్మా. ఓహో, ఆ సురాముడికి దండయాత్రకు చేరవెళ్ళి వారందరినీ వదలించి చేరవస్తాను పలుకుతున్నావా? చెప్తాను. చిరుతా వర్తులు మానే కరణీకి తిరుపగా, చిరుతా వర్తులు మానే కరణీకి లక్ష్మణ, చిరుతా వర్తులు మానే కరణీకి తిరుపగా, కరణీకి తిరుపగా. చిరుత వర్తిల్లు నీవరగా ఎక్కడైనా వీరాది వీరుండవు సూర్యం చేసేవాడు నిన్ను మించిన వాడు అతల వితల మహాకాల పాతాల భూతాల 7 14 లోకములు వెదకి చూసినా నీ అంత సమాన తీరుడు ఈ లోకములు ఎవరు లేరు. లేరయ్యా, ఎవరు లేరు. నిన్ను మించిన వాడు ఎవరు లేరు. రాష్ట్రముడు మాత్రం చూస్తున్నారు ఎంతమంది ఎవరు గుణాలు ఎనవచ్చో. ఈ మహారాజు ఈ యొక్క జలమున వచ్చాడు కాబట్టి జలముని ప్రతిజ్ఞ మాత్రం తమను చెల్లదు మహాత్మా. అవునండి, ఎవరు లేరు. నిన్ను మించిన వారు ఎవరు లేరు. అందు గురించి నేను ఏమంటున్నా అంటే నేను ఇప్పుడు ఆ శ్రోణికి యుద్ధానికి వెళ్తుంటున్నావు, కానీ నా మాట ఆలకించు. నీవు కళ్యాణము చేసుకున్న తదుపరి యుద్ధానికి వెళ్ళు నాయన. నేను నీ గురత్వముని కాదా? నా మాట ఆలకించలేదు.
గురువారి నీ ఊరికి ఎలా వస్తున్నది స్వామి సురలా నోడించగాను పరిణామాలను సురలా నోడించగాను తీసుకున్నంత వరకు మాత్రము నాకు వివాహం వద్దు స్వామి. దయచేసి మీ పాదములకు నమస్కరిస్తున్నాను. వారిని వధించి నా మనసు శాంతి చేసుకోగలను. వారిని వధించేంత వరకు నా మనసుకు శాంతి లేదు, నా కంటికి నిద్ర లేదు మహాత్మా. నివ్వండి మహాత్మా. అన్నమయ్య జలంధర, నేను చెప్పిన మాట వినవు. నీవు ఎంత క్రోధము నీకు మన పనికి కాదయ్యా. శాంతమే మహామూష. శాంతముతోని ఎన్ని రాజ్యాలైన ఏది నాయన శాంతం. శాంతము నాయన శాంతం. సిద్ధ సాధ్యం మాత్రం తగ్గించలేరు. ఆ దేవుడు వాడు ఎంత వాడిని ఎక్కేంత నాకు నేల లేదు. ఇది అక్షాల రాష్ట్రం నమ్ముతుంది. ఆ ప్రతికి ఎంత బాగా ఉంటది మహాస్వామి తెలియదా నీకు తమకు? అవునయ్యా. మరి ఆ అమరేంద్రుణ్ణి ఒక్క నల్ల చీమవర్తిగా నలిసివేసేంత కెపాసిటీ, అంత బలము, అంత వీరాది వీర, అంత బలము నీ దగ్గర ఉన్నది. ఆయన వాణి ఏమన్నా రాజకీయ రాజముఖమా రాజా ఏదాని రాజ్యమా? వాని ముఖం చూస్తే ఆడి దాని ముఖము ఆడు మనం జయించేంత శక్తి వారికి ఉన్నదా మహాత్మా? వాడు ఎంత వాడిని ఎక్కేంత నాకు? అవునయ్యా. అందు గురించి నా మాట విను. అయినా తరుణి సతీ తులసి నీ కోసమే పుట్టినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి నువ్వు కళ్యాణం చేసుకున్న పిదప మరనాడ నీవు అక్కడికి అమరేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ సురులందరినీ ఎత్తి కావించి వధించిన నేను వలనంటలేను. కానీ నీవు ఆ సతీ తులసిని కళ్యాణం చేసుకున్న తదుపరి వెళ్ళము నాయన. నేను గురువును, నా మాట ఆలకించను. అలా కాదు గురువార్య, ఇంత కష్ట నా పని ఎందుకు స్వామి? ఇప్పుడు అమ్మాయిని నేను చేసుకోకపోతే అందులో దోషం ఏమున్నది? చేసుకుంటాను. మరి వలదు వాళ్ళ ఆయుధం కాదు. నీవు మన దానవ కులములోన అన్న మాట తప్పకూడదు. అవునా? నేను నీ చుక్కల నీ గురువుని కాదా? నేను మా గురువు మాట నువ్వు వినలేవా? నేను వినకపోతే ఎంత బాగా మహాత్మా. అందుకొచ్చి నువ్వు కళ్యాణం చేసుకో. కళ్యాణం చేసుకున్న తదుపరి ఆ స్త్రీలందరూ ఎత్తి కాదు చందని వధించి ఏ మాత్రమే చెప్తుంది గురువార్య. ఇక నువ్వు ఇక వెళ్ళవయ్య వెళ్ళు. ఆయుధమా గురువత్తమా? ఆయ్ చలందరా నేను చెప్తాను. విను విను మకను గొనమా తను జసుతా నామరల్. విను మకను గొనమా విను విను మకను గొనమా తను జసుతా నామరల్. అనుకునేదవలగిత అవమానము నల్గక. అనుకునేదవలగిత అనుమానము నల్గక. అనుకునేదవలగిత అనుమానము నల్గక. అనుకునేదవలగిత అనుమానము నల్గక. ఆమనితను కళ్యాణమాడు జన కష్టము దక్కుకొన. విను విను మకను గొనమా తను జసుతా నామరల్. ఆయ్ ఏమన్నావు గురువార్య? నా మాట వింటలేదా? అందుకినేక వలదిక అవమానము పొందక. నేను చెప్పపోతే ఆ స్వర్గపురం చేరవలసిన దేవేంద్రుతో అవమానం పొందుతావు. నా గురు కటాక్షం ఇవ్వక. ఎంత మాట మాట్లాడుతున్న గురువార్య? గురువు అని పెద్దగా ఆశిస్తే మాత్రము నన్ను ఎందులో సూర్యపరుస్తున్నావా? ఇది నీకు న్యాయమా గురువారే? ఎలా మాట్లాడుతున్నావు? అది కనుక ధనమనగా
ఆలోచించకుండా ప్రయాసం మాట్లాడుతున్నావు. అసలు తరుణాయి లాంటిగా మాట్లాడటానికి ఆ వంతం ఎలా లగ్నం ఆడమంటున్నావు అయ్యా? నీకు ఎట్లా బుద్ధి లేదు, ఎట్లా జ్ఞానం లేదు. నీకు ఒక గురువు వెళ్ళావు. ఎవరున్నారా నన్నటి కట్టగలరా కళ్యాణం చేస్తుంటున్నారు. అరే ఆవిడలు కాదు లగ్గం కాని వాడు ఎవరైనా సురల మీదకి యుద్ధానికి పోతారా? మరి నువ్వు నాన్నట్టున్నావు, మహారాజు చెప్పు. వినకపోతున్నా కదా నేను వాళ్ళంటున్నాను కదా. శబాష్, చాలా బాగా మాట్లాడినావు. నేను ఎంతో గురువుని పెద్దగా ఆలోచించి పెద్దవాడని నేను గౌరవిస్తే నన్ను తెలుసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ గురువు చెప్తాను. సురచిరము కరమరదుగా పిరదు నిలబడలేక సురచిరము కరమరదుగా పిరదు నిలబడలేక సురచిరము కరమరదుగా పిరదు నిలబడలేక సురచిరము కరమరదుగా పిరదు నిలబడలేక కరుణా జన వీడక కవిత లగ్న మాడక కరుణా జన వీడక కరుణాగ్న వీడకు పరబడి నువ్వు దేవకు ఓహో జలంధర, నా మాట నీవు వింటలేవు కదా. నేను శాంతము కొట్టి ఏదో నా ప్రియాతి ప్రియుడైన నా శిశువు, నా ప్రియాతి ప్రియ శిశువు బలిపురము ఏలించే నీవనగా సంభాషణను కుమారుడు అని ఇంతవరకు నేను లాలించున్నాను. కానీ నా మాట వింటలేవు. ఇప్పుడే నీకు శాపమున సంతానం నేనే పసాయిదు కాక శాపమున సంతానం. సరే తరను గురుడ నను అరుదగా పిరమించిని సరే తరను గురుడ నను సరే తరను గురుడ నను అరుదుగా దినమించిని సరసరను గురుడను అరుదుగా పౌడి పట్టుని హరిరంగా నాద పట్టుని మరుగు పౌడి గరుని ఆ శరణగే మీరు మహాత్మా తమరింత క్రోధము చేసి నాకు ఏమన్నావు? నాకేమిస్తావు? శాపమా? నీకు నేను చెప్పిన మాట వినకపోతే ముందుగా సర్గాపురి పట్టణంలో ఎవరు శాపం ఇచ్చారు? రంభకు. ఎవరిచ్చారు? పగలు తురంగమై రాత్రి వేళ రమణి అయి తిరిగింతుమని అశ్వముగమ్మని శాపం ఇచ్చాడు దుర్వాసుడు. అటువంటి విధానం నా మాట వినకపోతే నీకు కూడా ఆ విధంగా శాపం వస్తుంది. అయ్యా దయచేసి మాత్రము మీరు తమను శాంతము వహించి మీరు చెప్పినటువంటి మాటలు వింటాను కానీ నన్ను క్షమించండి. సరే కదా. సరే ఇప్పుడు పెళ్లి కొమ్మాట కళ్యాణం చేసుకుందాం. పది తప్పనిసరిగా ఆ అమ్మాయిని తమ్మాశూర ఇప్పుడు అయినా పెళ్లి చేస్తారంటారు. మరి లగ్న పత్రిక అంటే అన్ని ఒప్పలిచ్చి చూడవా? ఏంటిరా చూసేది? పంచాంగం. నేనే గురువునైతే నేనే పంచాంగం చూసిన లగ్నం అన్ని ముహూర్తాలు నేనే పెట్టిదా. ఇంకా వాళ్ళు ఇంకెవరో దగ్గరికి వస్తాం. అదేనా మరి ముహూర్తం మంచిగా వస్తుందా? ముహూర్తము అదే లో జరంతో పచ్చ దాతలు రావాలి. కొడుకు ఆ శివుని వరప్రసాది మూత్రం మంచి ఉంటేనే చేయాలి. మూత్రం అంటే అదే ఆయన పంచాంగం ఇట్లా ఇప్పదీసి ఉంటాడు కదా. అట్లా మూత్రము లోజనంతో మంచి పచ్చ దాతలు రావాలి. అన్ని మాట్లాడేది పదార్థం మాట్లాడుతున్నావు. అది కాదు. అయితే కాలనేయుని పుత్రిక అయినా ఆ బృంద ఉన్నది. ఫస్ట్ ఆమె పేరు బృంద. అయితే కాలనేయుని పుత్రిక తీసుకువచ్చి నా కుమారునికి వైభవంగా సుస్వాగతం చేయాలి. అది ఇలా మనము మంచిగా అక్కడి తరలి వెళ్దాం. చలో పాకల్లో కాదు కానీ నీవనగా ఆ తులసి దగ్గరికి వెళ్ళి ఆమె పెళ్లి కుమార్తెను చేసుకుని తీసుకురాండు, కళ్యాణం చేస్తాం. వెళ్ళు తీసుకురా. అమ్మాయి తాతయ్య ఇప్పుడే మనము ఆ పూల తోటకు వెళ్ళి ఆ పురుషును తెచ్చుకొని